హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శివ టెక్ లాగ్స్. వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. గత కొన్ని రోజులుగా ఏవేవో న్యూస్లు మనం వింటూనే ఉన్నాం. సముద్రంలో ఏవేవో జరుగుతున్నాయని, అది గాడ్ ఆఫ్ సీ మెసెంజర్ అనేసి మనకి నిజంగానే ప్రమాదం ఉందా, మన నిజంగానే భయపడాల్సిన ఇష్యూ ఉందా? ఈ వీడియో గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ టు ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనకు 1000 సబ్స్క్రైబర్లు దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ విషయం ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఏంటంటే సముద్రంలో ఏవేవో చేపలు, వింత జంతువులు ఈల్స్ బయటకు కనపడి జనాన్ని అందరినీ భయపడుతున్నాయి. అసలు ఏంటిది అనేది చూసుకుంటే, మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే దీని పేరు డామ్స్ లేఫిష్. ఇది సముద్రానికి 2000 కిలోమీటర్ల లోతులో జీవిస్తుంది. ఇది అసలు సూర్యుడికి కాంతికి దగ్గరగానే రాదు. అటువంటిది ఇది బయటకు వచ్చి దానికి తనంతటి తానే చనిపోవడాన్ని జనం అందరూ చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు ఏంటంటే, ఇది అసలు సూర్యుడికి సముద్రానికి 3000 కిలోమీటర్ల లోతులో జీవిస్తుంది. ఈ షాప్కి ఏంటంటే, ఏదైనా సముద్రంలో విపత్తు జరిగినా, అంటే లైక్ ఏంటంటే సునామీ అటువంటిది ఏదైనా జరిగినా సరే ముందుగా పసిగట్టే శక్తి ఈ షాప్కి ఉంటుంది అనమాట. అయితే ఇలాగే ఇప్పుడు అందరూ లైట్ తీసుకున్న 2018లో జపాన్లో ఈ ఫిష్ బయటకు వచ్చింది. బయటకు వచ్చి సుమారుగా ఇంచుమించు 18,000 మంది అయితే సునామీ వల్ల చనిపోయారు. మనం అందరం చూసే ఉంటాం. అదే దీన్ని గాడ్స్ ఆఫ్ సీ మెసెంజర్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఈ చేప గురించి తెలుసుకోవాలంటే, అండ్ రీసెంట్గానే ఫిబ్రవరి 9వ తారీఖున ఇది ఆస్ట్రేలియాలో అయితే బయటకు వచ్చి దానంతటా అదే చనిపోయింది. జనం ఎంత దాన్ని సముద్రంలో తీసుకెళ్ళినా కూడా వెళ్ళకుండా బయటకు దానికి అది వచ్చి చనిపోయింది అనమాట. ఇది ఒక హెచ్చరికనే చెప్పవచ్చు. నిజంగానే మనం ప్రమాదంలో ఉన్నామా, అసలు మనం భయపడాల్సింది ఏదైనా ఉందా? ఎస్ ఫ్రెండ్స్, దీన్ని జపాన్ 2018లో వచ్చి సునామీ వల్ల 18,000 మంది అయితే చనిపోయారు. కానీ కాసేపు సైన్స్ గురించి పక్కన పెడితే మనం లాజిక్గా ఆలోచిద్దాం. ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు కోళ్ళు, కుక్కలు, అలాగే పాములు కూడా ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాయి. కుక్కలు అయితే ఏదైనా కనిపించకూడదు మానవ కంటికి కనిపించింది, కుక్క కంటికి కనిపిస్తే మాత్రం అది రియాక్ట్ అయ్యి గట్టిగా అరిచి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. నిజంగానే ఇది కూడా ఏదో ఒక మెసేజ్ని మనకి అందిస్తుందని అనుకోవాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అండ్ దీనికి ఇంకో పేరు కూడా ఉంది, డామ్స్ డే ఫిష్. అంటే డామ్స్ డే అంటే ఇంకా ప్రమాదానికి అతి చేరువలో ఉందన్నమాట. అలాగే ఇంకొక ఫిష్ కూడా బయటకు వచ్చి అయితే జనాన్ని భయపడుతుంది. ఇది చెప్పాలంటే చూడడానికి చాలా భయంకరంగా ఉంది. దీని పేరే యాంగిల్ ఫిష్ అంట. ఇది సముద్రానికి 2000 అడుగుల లోతులో నివసిస్తుంది. అండ్ దీనికి చిన్న సైజ్ యాంటీనా టైప్ కూడా పైనుంచి వచ్చి ఉంది. అండ్ అలాగే ఇది ప్రమాదాన్ని ముందుగానే తన యొక్క ఒంటి మీద ఉన్న యాంటీనా టైప్, దీన్ని యాంటీనా అనేసి అంటారు, దాని ద్వారా పసిగట్టి ప్రమాదాన్ని అయితే హెచ్చరిస్తుంది అనమాట. ఇది సముద్రానికి 2000 మీటర్ల లోతులో జీవిస్తుంది. ఇది మానవులకి అసలు కనిపించే అవకాశం కూడా లేదు. అలాంటిది ఇది బయటకు వచ్చి కనిపించిందంటే కొంచెం ఏదో సముద్రం మనకు మెసేజ్ ఇస్తుందని ఆలోచించాలి. ఈ విషయంపై ఏం జరుగుద్ది ఏంటి అనేది మనకి కూడా క్లారిటీ లేదు. సో మనం కూడా ఎదురు చూడాలి, తప్పదు. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ సో మచ్.